ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. తాము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మత రాజకీయాలు చేసే కొన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. నిజామాబాద్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నిజామాబాద్ రూరల్ కు ఉపయోగపడే ప్యాకేజ్ 21-22 ఒక వార్ ఫుటింగ్ లో టేకప్ చేసి పూర్తి చేస్తాము. ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టులు డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక్కసారి కూడా చేయక చాలా పెద్ద ఎత్తున ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గి దాని కింద రైతులకి ఆయకట్టుకి ఇబ్బంది అవుతున్నది. మా ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఎస్ఆర్ఎస్పి అండ్ నిజాం సాగర్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా చేపట్టబోతున్నాం. తద్వారా ఈ ప్రాజెక్టులు ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండనో దానికి రెస్టోర్ చేయబోతున్నాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవేస్ కానీ రహదారుల విషయంలో కానీ అన్ని విషయాల్లో మా ప్రభుత్వం చాలా ప్రయారిటీ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తూ